మీ అమ్మాయిని మా బావమరిది కొడుక్కి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడే చెప్పారు కదా, ఆలోచించుకుని కబురు చేస్తాం. మనం అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉండాలి. ఎందుకు? ఫ్రెండ్స్ కదా. అలాగే. కేబుల్ వాడు వస్తాడు, పనమ్మాయికి ఇవ్వాలి. ముందు డబ్బులివ్వు. అలా రా దారికి. ఆ పర్సులో ఉంటాయి, తీసుకో. ఏంటిది? పర్సు. పర్సులో ఏంటిది? ఏముంటాయి? డబ్బులు. అదే, ఆ అమ్మాయి బాగుంది కదూ? ఎలా ఉందని కాదు, ఎవరిది అని అడుగుతున్నాను. చెప్పుకో చూద్దాం. చెప్తావా చెప్పవా? ఎందుకు చెప్పను? ఆ అమ్మాయి నా లవర్. లవరా? నిన్ను ఏం చేస్తా? ఏం తమాషాగా ఉందా? ఏంటే? రవళి, నిన్న స్నేహ, ఈరోజు ఈదా. లవరా చెప్తావా? చెప్పు. నన్ను చంపకే, నీ దండం పెడతాను. నిజంగానే చంపి పడేస్తా. చెప్పు, చెప్తావా లేదా? ఎవరిని చూస్తే బాగోదే. చెప్పు బావా. చెప్తాను. ముందు నువ్వు ఆ భద్రకాళి అవుతాను, అప్పుడు చెప్తాను. సరే చెప్పు. ఆ స్నేహ మాట్లాడితే నా లవర్ ఎవరు ఎవరు అని అడుగుతుంది కదా, చెప్పకపోయేసరికి నా లవర్ అని తనే ఫీల్ అయిపోయిందా? దాని ఫీలింగ్ చూసి నేను కూడా ఫీల్ అయిపోయాను. ఇలాంటి ప్రమాదం వస్తుందని ముందే ఊహించి నువ్వు ఆ రోజు నీ ఫోటో చూసావే నా పర్సులో, ఆ మరుసటి రోజే ఫోటో స్టూడియోలో దొరికిన ఫోటోని నా పర్సులో పెట్టాను. సో తన దృష్టిలో అదిగో ఆ పిల్లే నా లవర్. ఈ ఫోటో ఎందుకు? నా ఫోటోని చూపిస్తే సరిపోయేది కదా. అది చూపిస్తే తనకి నిజంగానే మళ్ళీ హిస్టీరియా వచ్చేది. ఏంటి, నువ్వు నా లవర్ అని తెలిస్తే పెళ్ళైన దాంతో ప్రేమలేంటి అని నన్ను నిన్ను కలిపి ఉతికి ఆరేసి క్లిప్పులు పెట్టేది. పోనీ నీ భార్యనని చెప్పేయ్. అప్పుడు బ్రెయిన్ బద్దలయ్యి చచ్చూరుకుంటుంది. మనం ఇన్నాళ్ళు మోసం చేసావని హిస్టీరియా ఎక్కువైపోయి ఒకే కత్తితో ఇద్దరిని సఫా సఫా చేసేస్తుంది. అందుకే ఈ ఏర్పాటు. ఎలా ఉంది మన ఐడియా? ఇప్పటికి బాగానే ఉంది. రేపు నిజంగానే ఈ అమ్మాయి వస్తే ఏంటొచ్చేది? అయినా ఎలా వస్తుంది? మన టీవీలో సినిమా చూసాను బావా. అదేదో సినిమా మొగ్గు మొగ్గు బ్రహ్మచారి మొగుడు. దానిలో ఇలానే వచ్చింది. అది సినిమా, ఇది జీవితం. అయినా ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? వస్తే మాత్రం ఊరుకుంటావా? ఏం చేస్తావు? ఏం చేస్తాం? నాకు ఆల్రెడీ దయ్యం లాంటి పెళ్ళ ఉందని చెప్పను. నేను దెయ్యాన్నా? నేను దెయ్యాన్నా? ఊరుకోవే. నిన్ను దెయ్యాన్నా? ఏమిటి ఏమిటిది? ఏమిట్రా? ఏమిటి? ఏమైందమ్మా? అమ్మా ప్రీతి, సత్యా, సత్యా, అమ్మా. ఏంట్రా సడన్ సర్ప్రైజ్? కూర్చో. రేపు కూర్చోవడం తర్వాత రా, ముందు ఇదిగో ఇదిగో ఈ స్వీట్ తిను. ఏంట్రా విశేషం? ముందు తినరా చెప్తాను. అన్నయ్య. అమ్మా ప్రీతి, ఇదిగో నువ్వు కూడా నోరు తీపి చేసుకో. ఏంటన్నయ్య, ఏంటి విశేషం? చెప్తానమ్మా, నువ్వు తీసుకోరా. సరే, శుభవార్త చెప్పే ముందు నోరు తీపి చేసుకోవడం మంచిదేగా, నేను తింటా. అంతా బానే ఉందిరా. ఇంతకీ అసలు విషయం ఏంటో చెప్పడం లేదు. అమ్మాయి పట్టుకు చెప్తా. రే, అసలు విషయం ఏమిటంటే, ఎంతకాలం అనూహ్య కమల్ మీద
నాకు చిన్న అనుమానం ఉండేదిరా. వాళ్ళు నిజంగానే కలిసి ఉంటున్నారా లేక నన్ను మెప్పించడానికో నొప్పించుకుంటా ఉండడానికో కలిసి ఉంటున్నట్టుగా నటిస్తున్నారా అని అనుమానం ఉండేది. ఈ రోజుతో ఆ అనుమానం పూర్తిగా తొలగిపోయింది. ఏంటో నువ్వు చెప్పేది? అవునరా, నేను చెప్పేది నిజమే. నువ్వు ఏ ముహూర్తాన వాళ్ళని నా ఇంటికి తీసుకొచ్చావు గాని ఆ ఇంటికి వచ్చాక వాళ్ళ మధ్య గొడవలే లేవట్టి నమ్ము. నాకు ఇంకే భయం లేదురా. నాకు తెలుసన్నయ్య, వాళ్ళకి పట్టింపులే కాని ప్రేమ లేక కాదు. ఆ ప్రేమ ఉంది కాబట్టే ఏదో ఒక రోజు వాళ్ళిద్దరూ ఒకటవుతారనే నమ్మకం నాకుంది. అదే నిజమైంది. ఎంత బాగా ఇప్పుడు చెప్తుందో చూడరా. అసలు వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు రావడానికి కారణమే ఇదిగో మీ చెల్లెలు. ఇప్పుడేమో ముందే తెలుసు అని ఎలా మాట కలుపుతుందో చూడు. నా తప్పు లేదని నేను అన్నానా? నేను చేసింది కూడా తప్పే అని ఒప్పుకుంటున్నాను. తల్లి ప్రేమ ఒక్కోసారి అలా చేయిస్తుంది. అంతేగాని వాళ్ళిద్దరూ విడిపోతే నాకేమైనా సంతోషమా? ఆ మాటకొస్తే అసలు వాళ్ళిద్దరికి పెళ్లి చేసిందే నేను. మొదట మీరే ఆ పెళ్లి ఒప్పుకోలేదు. మర్చిపోయారా? మాట్లాడితే ఇదిగో ఇలా అంటుందిరా. వాడు నా మేనలుడని అప్పుడు తెలియదు. ఓ మెకానిక్ కూతుర్నివ్వాలంటే ఏ తండ్రైనా ఆలోచిస్తాడు. మీ అన్నయ్య మాత్రం వద్దని చెప్పలేదా? ఏమోరా సత్య, అవన్నీ తలుచుకుంటుంటే అంతా ఒక కలలాగా ఉందిరా. ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరూ ఎక్కడ విడిపోతారని భయంగా ఉండేది తెలుసా. ఒకవైపు రేఖ జీవితం అలా అయిపోయింది. అసలు ఉందో లేదో తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏమైందో ఇప్పటికీ తెలియదు. మరోవైపు వీళ్ళ జీవితం అనూహ్య కమల కాపురం ఏమవుతుందో అని చాలా భయపడ్డాన్రా. వాళ్ళ మధ్యన బంధం గట్టిపడాలి, బలపడాలి అని చెప్పి మొక్కని దేవుడు లేడంటే నమ్ము. ఏదైతేనే మొత్తానికి వాళ్ళిద్దరూ చక్కగా కలిసిపోయారు. ఫోన్లే వినయ్, నీ కొడుకు నీ మాటని గౌరవించి ఓర్పుతో ఉండబట్టి మళ్ళీ వాళ్ళ కాపురం నిలబడింది. కాదురా సత్య, ఈ క్రెడిట్ అంతా నా కొడుకుది కాదు, నా కోడలిదిరా. నా కోడలు అనూహ్యదిరా సత్య. కాకపోతే నా బాధంతా మన రఘు గురించే. ఎదురు చూసే కళ్ళలో ఒదిగి ఉన్నది ఎవ్వరో, రాజుగాని నా రాజు, అనురాగంలో రాజు. ఎదురు చూసే కళ్ళలో రానని రాలేనని ఊరకి అంటావు, రావాలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు. రానని రాలేనని ఊరకి అంటావు, రావాలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు. ఏంటి తాతయ్య, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? నీకోసమైతే కాదు, నువ్వు కొంచెం అబ్బా చెప్పొచ్చు కదా. ఆ రేఖ కోసం. రేఖ కోసమా? రేఖ ఎందుకు వస్తుంది? ర్యాకెట్ కింద మంట పెడితే ఏమైంది? బుస్సును మండి సర్రును పైకి పోతుంది. అట్లాగే హాయిగా ఉన్న మనిషిని కిలిగితే ఏమైంది? ఒళ్ళు మండి యుద్ధానికి వస్తుంది. రామా రా 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 రా. కూర్చో. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, విషం? ఏంటి జోక్ బాగలేదా? చాలా చండాలంగా ఉంది. అసలేంటి నీ ఉద్దేశం?
నేనేం చేశానమ్మా? ఎందుకు పెళ్లి సంబంధం తీసుకొచ్చావు? నీకా? నేను తీసుకొచ్చానా? హ, భలే దానివమ్మా. శోభనాద్రి కూతురు విజయదుర్గ గదు పెళ్లి సంబంధం తీసుకొచ్చింది. అయినా నువ్వు రేఖవి, పెళ్ళై పిల్లలు కూడా. నీకెలా పెళ్లి చేస్తాను చెప్పు? ఓవర్ యాక్షన్ చేయకు. నీకొకసారి చెప్పాను, నేను రేఖగా బయటకొస్తే మీకే నష్టం అని. ఆ? నష్టం నాకు కాదమ్మా, నీకు. ఎలా అని ఆశ్చర్యపోతున్నావా? హ, నువ్వెంత కాదన్నా నీ కళ్ళ ముందే ఆ శోభనాద్రి ఆడి పెళ్ళం గుండె పగిలి చస్తుంటే నువ్వు తట్టుకోలేవు. ఎందుకంటే వాళ్ళని బాగా చూసుకుంటానని చచ్చిన విజయదుర్గకి నువ్వు మాటిచ్చావు కదా. వాళ్ళు పోతే పోయారు, నాకేంటి అనుకోవడానికి నీది మాలాగా విలన్ క్యారెక్టర్ కాదుగా. సెంటిమెంట్ కోసం మెంటల్ అయ్యే క్యారెక్టర్ నీది. కాబట్టి ఇప్పుడు నీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. బయటికి రాలేవు, లోన ఉండలేవు. బయటకొస్తే గౌరీ పట్టుకుంటుంది, లోనుంటే పెళ్లి చేసుకోవాలి. అసలు నీ దురదృష్టం ఏంటంటే అమ్మా, నాకు పెళ్లి కాలేదు అని నువ్వు అక్కడ ఎంటర్ కావటమే. ఇప్పుడు మీకేం కావాలి? రేఖగా ఓ సంతకం. నేను సీఎం అవడానికి ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. ఆ కల నెరవేరాలంటే నువ్వు సంతకం చెయ్యాలి. ఆలోచిస్తావే? చేయి. నువ్వు ఆ సంతకం చేస్తేనే విజయదుర్గగా ఉంటావు. లేదంటే గౌరికి తెలిసిపోతుంది, నువ్వు చేసిన త్యాగం వేస్ట్ అయిపోతుంది. నువ్వు ఎంత ఆలోచించినా లాభం లేదమ్మా. నువ్వు సంతకం పెట్టే వరకు మాకు ఇలాంటి ఐడియాలు వస్తానే ఉంటాయి, మేము ఇలాంటి పనులు చేస్తానే ఉంటాం. లేదంటే నేను పంపించిన వాడిని పెళ్లి చేసుకో, ఏదైనా ఓకే. ప్రస్తుతం బంతి నీ కోట్లో ఉంది, ఎటువైపు గోలు కొడతావో నీ ఇష్టం. చూసావా మనవడా, తాత ఏం చేస్తాడా అనుకున్నావు, ఏం చేస్తాడో చూశావుగా. తొందరలో సంతకం పెడుతుంది చూడబోయ్. ఆఫీస్లో పనుంది అని చెప్తున్నావు, వినకుండా ఇక్కడికి తీసుకొచ్చావు. ఏంటి విషయం? ఎప్పుడు ఉండే ఆఫీసే కదా, అయినా నువ్వు అక్కడ పని చేయకపోతే నిన్ను అడిగేవాళ్ళు ఎవ్వరూ లేరు. భలేదానువే. అలాగని ఖాళీగా కూర్చోమంటావా? ఇంతకీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు చెప్పు. నీ లవ్వర్ గురించి తెలుసుకుందామని. దాని గురించి అడగటానికి ఎక్కడికి తీసుకొచ్చావు? నువ్వెందుకు ఆ విషయం గురించి అంతలా ఆలోచిస్తున్నావు? నేనే పెద్దగా పట్టించుకోను.
ఇంకా నీకెందుకు చెప్పు. నాకే కావాలి. ఎందుకంటే నీ పెళ్లి చేయటం నా బాధ్యత కాబట్టి. ఇదెప్పటి నుంచి? ఎప్పటినుంచో. ఏ నా గురించి నువ్వు కేర్ తీసుకున్నప్పుడు నీ గురించి నేను ఆలోచించకూడదా? అసలు ఆ అమ్మాయిని ఎదురుగా వచ్చి మాట్లాడితే నువ్వేమంటావ్? ఎవరు? అదే ఆ ఫోటోలో ఉన్న నీ లవ్వర్. తన ఆ ఛాన్సే లేదు. ఒకవేళ వస్తే? రాదని చెప్తున్నాను కదా. నాకు రాత్రి కలొచ్చింది కమల్. తను నీ ఎదురుగా నిలబడి, ఏంటి మీరు నన్ను ఇష్టపడుతున్నారా అని నిన్నడిగింది. అవునా? మరి నేనేమన్నాను? ఏమంటావనే కదా అడుగుతుంది. నా విషయం గురించి నువ్వు ఆలోచిస్తున్నంతగా నేను ఆ విషయం గురించి ఆలోచించట్లేదు స్నేహ. అదే ఎందుకు? నీ ప్రేమ నిజం కాదా, నటనా? చచా, అదేం లేదు. నిజం, 100% నిజం. అయితే తను ఎదురుగా నిలబడితే నువ్వెలా ప్రపోజ్ చేస్తావు? అబ్బా స్నేహ, ప్లీజ్ నీకు దండం పెడతాను, ఈ విషయం వదిలే. ఇదేంట్రా దేవుడా, ఈరోజు ఇంతలా బుక్ అయిపోయాను. నథింగ్ డూయింగ్. ఈ రోజు నిన్ను వదిలేదే లేదు. నీ మనసులో ఉన్నది చెప్పడానికి ఏంటి బాధ? లేదంటే అసలు నువ్వు ప్రేమించడం లేదంటే చెప్పు. అమ్మో, అలా చెప్తే నేను నీకు దొరికిపోను. ఓయ్, ఏం ఆలోచిస్తున్నావు? అదే ఏం చెప్పాలా అని. అంటే అంటే ఆ నువ్వు చెప్పినట్టు సడన్ గా తను కనిపిస్తే నేను తనకి ఎలా చెప్పాలా అని. ఎలా ఏముంది? నీ మనసులో ఉందేదో అలాగే చెప్పు. అంతేగా, చెప్పేస్తాను. చెప్తాను, దాందే ఉంది. మరి చెప్పు. అదే చెప్తాను. టైం అవుతుంది కమల్, చెప్పు. కమల్, ఏంటి? నీకు చెప్పాలి, అంతే కదా? అంతే. చెప్తానుండా. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగాను, నా ప్రేమను హీనంగాను, నా ప్రేమను శూన్యంగాను, కాదు లేదు ఏదో గాను. Feel my love, feel my love, feel my love, feel my love. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా ఫీల్ మై లవ్. ఆ ఆకాశమంత ప్రేమని గుట్టుగా గుండెల్లో దాచుకున్నాను. ఇప్పుడు నీ ముందు ఈ భూమిలా పరిచాను. ప్రేమ ముంగిట్లో నిలబడి నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. ఐ లవ్ యూ.
ఐ లవ్ యూ టూ.